పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏదైనా ఉంటే అది స్పిరిట్ అని చెప్పవచ్చు. ఇక దాదాపుగా ఈ సినిమా సంబంధించి 40% షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశారు. ఇక కాగా ఈ సినిమాకు హీరోని ఎవరు పెడదామని అనుకోకుండా స్మృతి డ్రీమ్ హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ఫౌజీ మూవీలో పూర్తి చేసి బిజీలో ఉన్న ప్రభాస్ త్వరలోనే కల్కి 2898 ADలో పార్ట్ 2 మూవీ కూడా సెట్స్ మీదకి తీసుకొచ్చినందుకు ఉన్నారు. యూనివర్సల్ స్టార్ సక్సెస్ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఇది. ఇక ఈ మూవీలో ప్రభాస్ ఓ రేంజ్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజు, అనిల్ రావిపూడి, వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. స్పిరిట్ మూవీని 2027 మార్చి 5న థియేటర్లకు రానున్నదని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో కత్రినా కైఫ్ స్పెషల్ రోల్ ఉంటుందని చెప్తున్నారు. ఈ మూవీలో కత్రినా కైఫ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక యూనియల్ మూవీలో తృప్తి డీల్ మారిందా, లేకుంటే స్పిరిట్ మూవీలో కత్రినా కైఫ్ స్పెషల్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఓ గోల్డెన్ రూల్ కనిపించబోతున్నాడని ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఇక చిరంజీవి గతంలో తమ్ముడు నాగబాబు కోసం హ్యాండ్ఫుల్ మూవీని, కొడుకు రామ్ చరణ్ కోసం మగధీర మూవీలో గోల్డ్ రూల్స్ వేశారు. అలాగే వీరాభిమాన రాఘవ రాలేజ్ దర్శకత్వంలో వచ్చిన స్టైల్ మూవీలో కూడా ఒక గెటప్ వేసి అలరించారు. అయితే స్పిరిట్ మూవీలో చిరంజీవి చేసే రూల్ ఏంటిది? గెస్ట్లో రాకుండా మొత్తం ఒక పార్ట్లో ఉంటాడా, లేకుంటే అక్కడ వచ్చి వెళ్ళిపోతాడా అనేది తెలియాల్సింది. ఇక ప్రభాస్ తండ్రిగా 15 నిమిషాలు నిలిచి ఉండే పవర్ఫుల్ క్యారెక్టర్ చిరంజీవి కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే స్పిరిట్ మూవీని అంచనాలు డబుల్ అవుతాయని చెబుతున్నారు. సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ అభిమానులు అయితే ఆఫీసుకు ఆరాధన మూవీ ప్రభాస్ స్టిల్ ఉంటుందని, త్వరలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం చిరంజీవితో హీరోయిన్గా ఓ మూవీ చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అలాంటి సందీప్ రెడ్డి వంగ తన అభిమానులు హీరోని ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నాడని తెగ ఆరాటపడుతున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే ఈ స్పిరిట్ మూవీలో చిరంజీవి నటిస్తున్నాడా అనేది దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వని వంగ ఇంకా ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కానీ ఇంకా దీంట్లో ఎలాంటి క్లారిటీ లేదా అని సందీప్ రెడ్డి వంగ చెప్పాలి, లేకుంటే మేకర్స్ నుంచి అయినా ఎలాంటి అనౌన్స్మెంట్ వచ్చేదా ఇది స్పష్టత లేదని చెప్పవచ్చు. ఇక మరోవైపు డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు ఈ విశ్వంబర్ సినిమాతో చిరంజీవి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ తరుణంలో ప్రభాస్ మూవీ వచ్చే ఏడాది 2027కు వస్తుంది. కాగా ఈ మిగతా సినిమాలతో కూడా అందరూ హీరోలు బిజీగా ఉన్నారు. చూడాలి ప్రభాస్ నెక్స్ట్ వచ్చే ఫౌజీ మూవీ ఎలా ఉంటుందో, దాని మీద కూడా అంచనాలు కూడా బాగా ఉన్నాయి. మొత్తానికి చెప్పాలంటే ప్రభాస్ చేతిలో 3 ముఖ్యమైన భారీ బడ్జెట్ ఉన్నాయి. ఈ ఇయర్ ఏది ఎన్ని కోట్లు తెచ్చిపెడుతుందో చూడాలి. మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.